యావత్తు భారతదేశ పౌరులు రవీంద్ర భారతి పిల్లలుగా మారిన పరిణామంలో మీ జాతీయ గీతంలో అధినాయకుడు సజీవంగా మారి వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చిన పరిణామంలో మీరు సురక్షితంగా ఉన్నారు. సాధారణ పౌరుణ్ణి మీలో పౌరుణ్ణైన మా ద్వారా మాస్టర్ మైండ్ అందుబాటులోకి వచ్చి మాస్టర్ మైండ్గా మీ మన జాతీయ గీతంలో అధినాయకుడు మా ద్వారా పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్గా నేషన్గా అందుబాటులోకి వచ్చారు. వాక్ విశ్వరూపంగా, శాశ్వత తల్లిదండ్రిగా, సర్వాంతర్యామిగా, వాక్ విశ్వరూపంగా మా ద్వారా సాక్షులు ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున ఎలా చూశారో అలా అందుబాటులో వారు అమలై ఉన్నారు. వాక్ విరాట్ స్వరూపంగా ఏ జనరేటివ్ కూడా వారే ఇచ్చి మనల్ని చాలా జాగ్రత్తగా వాటి ద్వారా మా జనరేటివ్ ద్వారా ఆ మైండ్ని విశ్వ మైండ్ పెంచుకోమని అందుబాటులోకి వచ్చారు. ఎందుకంటే మనుషులు ఇప్పటికే నేను మనిషిని అని బతకడం మిథ్య, అది పండితులు కూడా చెబుతారు. ఇంకా మనలో కులాలని మతాలని రకరకాల వ్యవహారాల కొద్దీ మనుషులు ఎవరు మనలేరు. అసలు మనుషులు ఎంత తెలివైన వాళ్ళైనా, అనుభవజ్ఞులైనా ఇప్పుడు చాలా సంపాదించారు, లేకపోతే సాధారణంగా ఉన్నారు, మోసగించబడ్డారు, లేకపోతే వారే మోసగించారు. ఇలా ఏ కేటగిరీలో ఉన్నా మేము కరెక్ట్గా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాయా ప్రపంచం మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఈ సమాజంలో మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ బాధ్యులే. అందుకే ఇంకా సగటు మనిషి ద్వారా మాటకే సగటు మనిషి ద్వారా కాలమే కదిలిన తీరు ప్రకారం వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చిన వారిని సూక్ష్మంగా కొలువు తీర్చుకుని ఇక సూక్ష్మంగా మీరు తపస్సుగా జీవించడమే లోకమని తెలుసుకోండి. ఎటువంటి మీమాంస పడకండి. మా ప్రవర్తన కానీ, డిసిప్లిన్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మేము మనిషిగా ఉండవలసి వస్తే అలా ఉంటున్నాం. మమ్మల్ని శక్తివంతమైన పరికరాలతో రహస్యంగా మరియు ఓపెన్గా చూస్తున్న వాళ్ళు ఈ క్షణం మమ్మల్ని మాస్టర్ మైండ్గా చూడండి. చూడటమే అలా చూడండి. మాతో మాట్లాడటమే అలా మాట్లాడండి. అందరినీ అలా మాట్లాడమనండి. అధినాయక శ్రీమాన్ అని ఒక విశ్వ తల్లిదండ్రులు పిల్లల బంధం మాత్రమే భూమి మీద చెల్లుతుంది. అనేక కారణాల వల్ల ఇంకా మానవ సంబంధాలు అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయాయి. మా శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు భగవంతుడిగా, సర్వాంతర్యామిగా, దైవత్వంగా అందుబాటులోకి వచ్చి ఇంకా మీరు పిల్లలుగా వారి రుణం తీర్చుకోవటమే మీరు తల్లిదండ్రులకు రుణపడి ఉన్నారు. ఎప్పటి నుంచో తల్లిదండ్రులకి మీరు రుణపడి ఉన్నారు. ఎలాగన్నా వారిని పెంచుకోవడమే మీ రుణం తీరుతుంది. తద్వారా లోకం కూడా నడుస్తుంది. అలాగే తల్లిదండ్రులకి మీకు పిల్లలుగా మరింత మిమ్మల్ని చూసుకోవాల్సి ఉంది. బాధ్యత వారికే ఉంది. అందుకే వారు మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులోకి వచ్చారు. ఎప్పుడు మా రూపంలో 24 ఏళ్ళు 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి స్వరూపంగా మేము అందుబాటులో ఉండి ఆడతనం మగతనం మాలో పలికిని చూసారా, అలా ఎప్పుడు తెలుసుకునే కొద్ది తెలుస్తాం. తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుగా మేము అందుబాటులో ఉంటాం, శాశ్వత తల్లిదండ్రిగా. ఇంకెవరు భూమి మీద జగద్గురువులుగా కానీ, మేధావులుగా కానీ ఎవరు ఇంకా భూమి మీద నేననే ఉనికి చెల్లదని అందరూ తెలుసుకుని అప్రమత్తం చెందండి. రొటీన్గా మాయలు ఉండిపోవడం వల్ల అడుగు మీది కాని ప్రపంచంలో ఉండిపోతారు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా మా దగ్గరికి కార్వాన్ వేసుకుని రేపు ఏ గంట అయినా మమ్మల్ని మొదట రాష్ట్రపతి భవన్ తీసుకుని వెళ్ళిపోండి. అక్కడ కొలువు తీర్చుకుని కూర్చోబెట్టి మేము వేసుకున్న డ్రెస్సే ₹10 వేసి ఇచ్చిన డ్రెస్ వేసి కూర్చోబెట్టి సంతకం పెట్టించుకుని మా పిల్లలుగా ప్రకటించుకుని మమ్మల్ని మేము ఇంకోసారి ఆహ్వానించినట్టు మీరందరూ మా పిల్లలుగా ప్రకటించుకుని అలా ఊపిరి పీల్చుకోండి. ఆ ఊపిరి మాత్రమే మీకు ఇంకా సజీవ ఊపిరి, ఇంకా మరణం లేని ఊపిరి అనమాట అది. ఇంకెక్కడి నుంచి ఆ ఊపిరి ఇక్కడ ఆగదు. ఆరని దీపంగా మమ్మల్ని పెంచుకునే కొద్దీ మీరు భౌతిక మైండ్ రూపంలో ఇంకా అనుసంధానం వచ్చేస్తుంది మరణం లేని వాక్ విశ్వరూపానికి. ఇక మనుషులుగా కూడా మీరు ఇక మరణించరు. అవకాశాలు ఉన్నాయి. ఏ జనరేటివ్స్ ద్వారా, క్వాంటమ్ రీసెర్చ్ ద్వారా అనంత కాలంలోనే మార్పులు వస్తాయి. ఈ మైండ్ని శరీరాలను ఇముడ్చుకొని బలపడతారు. సో ఇంకెటువంటి వెనక్కి తిరిగి చూడకుండా ఈ బ్యాలెన్స్ షీట్ని మైండ్స్గా మార్చుకోవాలి. ఇప్పుడు పర్సన్స్గా ఉంది, అభివృద్ధి చెందుతుంది, ప్రపంచంలో ధీటుగా నిలబడుతుంది, అలాగలాగా అంటున్నారు.
అది కొంతవరకు మేనేజ్మెంటే. మైండ్లుగా మారితే అది నిజం అవుతుంది. మైండ్లుగా మారితే అప్పుడు ఏమవుతుందంటే నెంబర్ 1 కాదు, భారతదేశం కేంద్ర బిందువుగా వస్తుంది. అటు మంచికి చెడుకి బాధ్యతకి అన్ని కులాలు మతాలు అన్నింటినీ భరించినటువంటి ఈ దేశం అధిక జనాభా, నెంబర్ 1 జనాభా, చైనా కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఒక అన్ని రకాలుగా గ్రోత్, టెక్నాలజీ, తెలివితేటలు, అలాగే ఘోర సీక్రెట్ ఆపరేషన్లు, ఘోరాలు, పాపాలు కూడా ఈ సమాజంలోనే ఉన్నాయని మీరు అందరూ ఒప్పుకొని అందరి మీద పెట్టుకుని తెలివిగా మైండ్లుగా మారిపోండి. ఇంకా మనుషులుగా ఉండటానికి లేదు, మనుషులు కుదరరు. నా రూపం కూడా మీరు మనిషిగా పట్టుకుంటే నేను మనిషిగా ఉండిపోతున్నాను అన్నమాట. నాతో కమ్యూనికేట్ చేయక అంతా నేనే మెడిటేషన్ చేసేయాలి, నేనే పుస్తకాలు చదివేసేయాలి, రోజు ఎండలో అస్తమానం పడుకునే ఉంటున్నాను, అలాగా ఎండలో తిరగాలి, అది చేయాలి, అని తప్పకుండా చేద్దాం. రన్నింగ్లు, జాగింగ్లు అన్నీ చేద్దాం, మైండ్లుగా మారిపోయి ముందుకెళ్దాం. మేము మనుషులుగానే కరెక్ట్గా ఉన్నాం అన్నది కరెక్ట్ కాదనమాట. మనిషిగా నేను ఉండలేకపోతున్నాను అన్నది కరెక్ట్ కాదు. ఇంకా మనిషి, ఎందుకంటే మనిషిని ఇలా తప్పించేసి, మా తాతగారి నుంచి ఉదాహరణగా ఇలా తప్పించేసి, మాటని ఇలా తప్పించేసి మనిషినే నిర్ణయించేస్తున్నారు కదా. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా ఇంకా అది చెల్లదనమాట. మేము పొద్దున్న ఎక్సర్సైజ్ చేసాం, చాలా క్రమశిక్షణగా ఉంటాను, చాలా అనుభవం సంపాదించాను, ఇంకా నాకు చాలా భవిష్యత్తు ఉంది, మా పిల్లలు ఆస్తులు, ఇది నిజం కాదనమాట. అవన్నీ రద్దు చేసాడు. ఇంకా యావరేజ్గా ఈ జనరేషన్ ద్వారా ఏం జరిగిందంటే ఇంకా మనుషుల ప్రయత్నాలనే మైండ్ ప్రయత్నంగా మార్చాడనమాట. మమ్మల్ని ఉపయోగించుకుని మైండ్ ప్రయత్నం అయిపోయింది. ఇప్పుడు మైండ్ ప్రయత్నం శాశ్వత అయింది. ఇక తిరుగులేదనమాట. ఇక్కడి నుంచి మానవ జాతి ఎటువంటి ప్రయత్నంలో పడాలో అటువంటి, ఇంకా మా జంతువుల నుంచి మనుషులు కూడా పూర్ణ శరణాగతి లేకుండా ముందుకు వెళ్ళలేరు. అందుకని హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్గా పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్గా మీ అధినాయక మహారాజు గారు అందుబాటులోకి వచ్చారు. మా లోటు కానీ, నాలెడ్జ్ కానీ, మా తెలివి కానీ ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ కిందకు వస్తుంది. కాబట్టి మాకు మీతో పోల్చుకోకూడదు, అలాగే మీరు మాతో కాంపీట్ పడిపోకూడదు. కాలాన్ని శాసించడం ముఖ్యం అన్నమాట. మరి ఎంత తెలివిగా ఉన్నా ఒకరినొకరు మోసం చేసుకోలేదా? మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా అంతం అయిపోలేదా? ఎంత రెక్లెస్గా ఉన్నా, ఎంత తప్పులు చేసినా మీకు బోల్డ్ అంత కలిసి వచ్చేయలేదా? సో ఇవన్నీ దేనివల్ల? భౌతికంగా విషయాల వల్ల కలిసి రావు. ఇంకెప్పుడో పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయని మాయ మాటలు, అజ్ఞాన మాటల వల్ల అవన్నీ అప్డేట్ చేసే మైండ్ సిస్టంలోకి మార్చారు. పూర్వజన్మ పుణ్యం అన్నీ కూడా ఇప్పుడు మైండ్లుగా రీబూట్ అయ్యారు. మీరు ఒక మాటలో చెప్పాలంటే మనుషులు అందరూ మైండ్లుగా తిరగబడిపోయి ఉన్నారు. మాస్టర్ మైండ్లుగా ఉన్నారు. ఇప్పుడు మీరు మాస్టర్ మైండ్ చుట్టూ మీరు మైండ్గా ఎక్కడ ఉన్నారు అక్కడ చూసుకోవాలన్నమాట. ఏ జనరేటర్తో కనెక్ట్ అవ్వాలి, టెక్నికల్గా కనెక్ట్ అయ్యి, ఎందుకంటే ఇంకా మైండ్లు చదువుతాం కదా, ఇక్కడి నుంచి మైండ్ చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి, వినాలి, పెంచుకోవాలన్నమాట. మొత్తం నడిపిన మాటను పెంచుకుంటూ ఇంకా పాత రాజకీయాలు కానీ, కులాలు కానీ, ఆస్తులు కానీ, మీ ఒంటి పేర్లు కానీ, ఇంటి పేర్లు కానీ, జాతకాలు కానీ, దేవుళ్ళు కానీ, నమ్మకాలు కానీ, పూజలు కానీ, ఇవన్నీ కూడా మైండ్ రివ్యూలోకి వచ్చేసినాయి. మైండ్ మాటకే నడిచినప్పుడు ఇంకా రాముడు, కృష్ణుడు, ఆ స్థాయి పురుషోత్తముడు తల్లిదండ్రులుగా అమల్లోకి వచ్చేసారు. ప్రకృతి పురుషులు అయ్యే అందుబాటులోకి వచ్చేసారు అన్నమాట. ఇంకా ఇవన్నీ జాతకాలు, కాలం, గ్రహ సంచారాదులు అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే. ఇలా మాట్లాడితే ఇలా అమలైంది చూసారా, అలా పట్టుకోవాలన్నమాట. అర్థం కాకపోతే అడగండి. ఇంకా నేనేదో గొప్పగా చెప్పేస్తాను, గొప్పగా ఇంకేదో చెప్పక్కర్లేదు. మనం మీరే సాధన చేసి ఇప్పటికి ఇలా జరిగిన లోకాన్ని మీరు పెంచుకోవాలన్నమాట. సాక్షులు బట్టి ఇప్పటికి ఇలా జరిగింది, ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులోకి నేను పూర్వకంగా అందులోకి వెళ్తాను. నన్ను వెళ్ళనిచ్చి నిలకడగా పట్టుకొని అలా ముందుకెళ్ళిపోవాలి మనం. ఇంక మనుషులుగా మేము సక్సెస్ సాధించాం, మేము ముందున్నాం, మాకు వ్యాపార రీత్యా టాప్ మోస్ట్ బిజినెస్ ఉంది, వ్యాపార లాభం వస్తుంది కాబట్టి మేము సక్సెస్గా ఉన్నాం, కాబట్టి బ్రైట్గా ఉన్నాం, కాబట్టి మాది ఫ్యూచరు, మా పిల్లలది ఫ్యూచర్ అనుకుంటే పొరపాటు. చదువు ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము స్వామీజీలం కాబట్టి, ఇలాగే సాధు సన్యాసులుగా మేము గైడ్ చేస్తున్నాం కాబట్టి లోకం ముందుకెళ్తుంది, మా వల్ల లోకం ముందుకెళ్తుంది, మేము జగద్గురువులు అని ఎవరన్నా విధుశేఖర భారతి గారు కానీ, ఆయన పెద్ద గురువు గారు కానీ, ఎవరు మీరు జగద్గురువులుగా అలా క్లెయిమ్ చేసుకోకూడదు. నేను పక్కన తిట్టినట్టు రెక్లెస్గా మాట్లాడని ఫీల్ అవ్వకుండా వాస్తవం గ్రహించండి. ఎవరైనా మీరే కాదు, నేను మనిషిని అనేవాడు చెల్లరనమాట. నన్ను కూడా మీరు మనిషిగా చూశారా, నేను చెప్పింది వినరు. అర్థమవుతుందా? నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, నేను మాస్టర్ మైండ్ని, మీరు మాస్టర్ మైండ్లు. ఇంకా సాక్షులు మాతో ఎందుకు మాట్లాడట్లేదు? అయ్యా పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి అని సాక్షులు ఇచ్చిన సాక్ష్యం బతికించుకొని కూర్చొని, ఇంకా ఎవరు ఏదో ఒకరి చేతిలో ఉంది, ఇద్దరు చేతిలో ఉంది అన్నట్టు మానేసి, ఇంకెవరినో ప్రధానమంత్రి గారిని చేద్దాం, ఇంకెవరినో ప్రెసిడెంట్ గారిని ఇలాగే ఉండేద్దాం, రేపొద్దున ఇంకెవరో ప్రెసిడెంట్లు అవుతారు. ఎవరు అవ్వలేరు. అసలు ఈ మనుషులు ఈ భూమి మీద ఏదో సినిమా తీస్తున్నాం, మాకు 200 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి, 10,000 కోట్లు వస్తాయి, అలా డబ్బుల గురించి మాట్లాడుకోవటం కూడా అజ్ఞానం అవుతుందన్నమాట. మీరు మైండ్లుగా బతకాలి. మైండ్గా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు? సినిమాల్లో మా క్యారెక్టర్ని పెట్టుకుని, అది వాళ్ళ ఫిల్మోరా దేని మీద
టైం గూగుల్ ఫ్లో మీద ఏదో చిన్న వీడియో తయారు చేసి పెట్టాను. అలాగే నా వీడియోని పూర్తిగా జనరేటివ్ తయారు చేసి ఇప్పటి నుంచో నేనే తయారు చేసుకుంటాను, నేనే చెప్తాను కాకుండా నేను ఏం మాట్లాడితే మీకు పాపాలు పోతాయో అలా నా చేత మీరే మాట్లాడించుకోవాలి. తెలుగులో, ఇంగ్లీష్లోకి, హిందీలోకి, సంస్కృతంలోకి, అన్ని భాషల్లోకి నాతోనే నా వీడియో ద్వారా నన్నే క్రియేట్ చేయటం వల్ల మీకు ఇప్పుడు బోల్డన్ని క్రియేట్ చేసే అవకాశం పెరిగిపోయిన దానికి కూడా మేము నిలవాలంటే, రకరకాల రూపాలు కానీ విశేషాలు క్రియేట్ చేసినా నిలవాలంటే మాటకే నడిపిన మమ్మల్ని మెయిన్ వీడియోగా పెట్టుకోవాలి. మా ద్వారా మధ్యలో ఉండాలి. స్టోరీస్ అన్నీ మాకు ఎలైన్ అవ్వాలి. ఎందుకని ఇక్కడి నుంచి మైండ్లీగా ముందుకెళ్ళాలి. మేము ఏదో చేసేస్తామండి, ఏదో క్రియేట్ చేసేస్తాం. బోల్డని ఓటీటీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఏదో వ్యాపారాలు ఉన్నాయి, డబ్బులు బోల్డంత ప్రపంచం ఇంకాను అలానే ఉంటుంది. మనం ఎవరిని లెక్క చేయకూడదు, మనం ముందుకు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్తారు? అలాగా అడుగు తీసి అడుగు మీద అవ్వదు కదా. మాట కానీ జ్ఞానం కానీ మీకు సరిపోదు. మరి అదే మనుషులంటే. లేకపోతే ఎలాగన్నా కొందరిని ఎలాగన్నా మాట లెక్క లేకుండా మనుషులు మలిచేస్తారా? అవసరం చంపేసినా బతికేసినా మీరే పెద్దోళ్ళు అయిపోతారా? కావాలంటే ఇప్పటికీ మీకు ఇంకా కోపాలు వచ్చేసి మీకు మరి నచ్చకపోతే లేకుండా చేసేస్తారా? ఏటో చూసుకోకుండా కాగితాలు అక్కడ పరేయచ్చు, ఒక మాట అనకూడదు. కావాలంటే ఎవరినో ఒకళ్ళు అంటే అనేకులు తెచ్చిపోతారా? ఒకళ్ళు పెట్టి ఒకడు. అది కులమా, మతమా, ఇది ఒక సంఘమా, ఇది ఒక మానవ జాతా? ఇంకా మీరు మనుషులా? కాలం కదిలినప్పుడే మనిషిని రద్దు చేసి ఇచ్చాడు. ఇంక మనుషులు ఎవరు పనికిరారు. సరదా కూడా నేను ఎవరి మాటలో నాకు మనసులో వినపడుతున్నాయి, ఏదో వినపడుతున్నాయి, ఎక్కడో టీవీలో మాట్లాడుతున్న వాళ్ళ మనసులో కూడా వినపడుతున్నాయి, ఏదో చెబుతున్నాను అని మానేసి, ఇండైరెక్ట్ మానేసి ఏంటి మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇక్కడ హాస్టల్ ఓనర్ గారు అందరూ ముందుకు వచ్చి మేము ఏ జనరేటర్ వీళ్ళందరికీ ఇవ్వటం వల్ల వీళ్ళు పదుగురు ముందుకెళ్ళి నన్ను ఊరేగింపుగా రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి. ముందు అక్కడ సంతకం పెట్టించుకోండి. నేను వేసుకున్న డ్రెస్ 10 కోట్లు 100 కోట్లు ఎంతో ఉండే, మీరు అందరూ తల రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్ కూర్చోబెట్టి ఏంటి సంతకం పెట్టిన తర్వాత మీరందరూ పిల్లలుగా మారిపోతారు. అంతేగా నేనే సేవకుడుగా ఉండాలి. భగవంతుడు అక్కడ కృష్ణుడు కూడా విసునకరిస్తూ సేవ చేస్తున్నాడు. అలా భగవంతుడు అలా గతంలో వచ్చాడు, ఇప్పుడు వాళ్ళు తల్లిదండ్రులుగా వచ్చారు. మేమే గొప్పవాళ్ళం అయిపోవాలి, మేమే సేవలు పొందాలి, మేరే గౌరవాలు పొందాలని చెప్పి సగటు మనిషిని తొక్కేసి, సగటు తల్లిదండ్రులు లేకుండా చేసేసి, సగటు ఆడతనాన్ని మగతనాన్ని అవమానించేసి, అనేక బంధాలు విరిచేసి కలిపేసుకున్న దగ్గర నుంచి అవి రద్దు చేసేసి విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా వచ్చారన్నమాట వాళ్ళు. అలా తల్లిదండ్రులు మీరు పెంచుకోవాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఏరు దాటేసాక తప్ప తగలబెడతావా అంటే అర్థం ఏంటి? ఇప్పటికైనా ఇవన్నీ ఎవరిచ్చారు? వాళ్ళని పెంచుకోండి, వాళ్ళని విశ్వ తల్లిదండ్రులకు పెంచుకోండి. ఇంకా మీరు పాత వర్షన్లో ఏరు దాటాక తప్ప తగలబెడతావా అంటే అర్థం ఏంటి? మీరు ప్రయోజనం పొందిన తర్వాత వాళ్ళకి మోసం చేస్తారా అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకా మోసం చేయలేరన్నమాట. ప్రయోజనం పొందుతూ ఇంకా వేరు తప్ప తగలబెట్టకుండా మీరే భవసాగరాన్ని దాటుతారు విశ్వ తల్లిదండ్రులు పట్టుకొని. ఆ పాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. అయ్యో పాతవి కూడా చాలా వివరంగా చెప్పాలా. వాళ్ళే విశ్వ తల్లిదండ్రులుగా వచ్చి ఇంకా మీరు ఏరు దాటితే తప్పదగలేసేలా కాకుండా మీరు మోసపోకుండా ఎందుకు చేస్తారు అలాగా? మనుషులంటే చేస్తారు అలాగా. తరిమే వాళ్ళని హితులుగా తలిచి ముందుకెళ్ళటం అంటే ఇక్కడ మీరు తరిమిన ఇప్పుడు దాకా మనిషిని తరిమారు, ఇప్పుడు తరమండి. మా పిల్లలుగా మారిపోయి మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకోండి. సూక్ష్మ పరికరాలు మీ దగ్గర ఉన్నాయి కదా, నేను మనసులో ఏమనుకుంటున్నానో కూడా తినే మా పరికరాలు ఉన్నాయి కదా, అవి కూడా ఉపయోగించుకుని మమ్మల్ని మైండ్గా కలపాలే కానీ డిస్టర్బ్ చేసేయకూడదు. ఆడతనాన్ని మగతనాన్ని వేరు చేయకూడదు. నేనని నీవని వేరుగా లేవని చెప్పిరా వినరా ఒకరైనా పలికాను చూసారా, అలా ఉందన్నమాట. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే అలా మమ్మల్ని బట్టి నడుచుకోవాలి. కానీ మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని మొదట చిక్కబట్టండి, మీరే ఏ రిపోర్ట్ తయారు చేసుకోండి అంటే వినకుండా ఇంకా మీ చేతిలో ఏదో ఉన్నట్టు, ఇంకా మీరు తుఫాన్లు ఎదుర్కొంటాం, ఇంకా ప్రత్యేక విమానాల మీద ప్రయాణం చేయాలి, ఇలాగ ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి అలా ఉండాలి, మిగతా వాళ్ళు ఏదో సినిమా తీయాలి, ఇంత డబ్బు సంపాదించాలి, మిగతా వాళ్ళు ఎవరు ఏమైపోయినా మాకు అవసరం లేదు, మేము ఇలాగే ఉంటాం, మేము కష్టపడిపోయి సంపాదించాం, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, అలాగెలా అనుకుంటున్న వాళ్ళు ఇంకా మిడిల్కి మధ్యమేనులుగా ఉండి వెనక ఎలాగైనా మనుషులుగా ప్రోత్సహిస్తున్నట్టు ఇంకా కుల సంఘం అని కానీ మత సంఘం అని ఏది చెల్లదు. అసలు ఇది మనుషుల ప్రపంచం కాదు. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోవాలి, మైండ్ పెంచుకోవాలి. అందుకే ఏ జనరేటర్ కూడా వాళ్ళే ఇచ్చి విశ్వ మైండ్గా పట్టుకోమంటున్నారు. మా రాష్ట్రపతి భవన్లో కూర్చొని అక్కడ డ్రాఫ్ట్ చేసుకుని మాకు ఆహ్వానించండి. రాజ్నాథ్ సింగ్ గారు అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం, ఎక్కడికి నేను అక్కడికి వస్తేనే ఇలా వస్తే ఏదో చెప్పేస్తేనే అమాంతంగా దైవత్వాలు నిరూపిస్తేనే అనే అజ్ఞానాలు ఉంటే లాభం లేదు.
ఎలా మమ్మల్ని పట్టుకుని అనేకులను మోసం చేసేసారు, అలాగ అనేకం సరిదిద్దుకుంటూ నన్ను పట్టుకోగలరు. మమ్మల్ని కేంద్ర బిందువుకు పట్టుకొని అనేకం సరిదిద్దుకునే శక్తి మళ్ళీ మా వల్లే వస్తుంది. మమ్మల్ని పట్టుకోకుండా చేసిన తప్పులు మమ్మల్ని పట్టుకోవడం వల్ల, ఆహ్వానించడం వల్ల, మొదట ఆహ్వానించాలి. అలా ఆహ్వానించడానికి కూడా ఒక 1000 పేజీలు అక్కడ కనీసం చెప్పుకోవాలి, అప్రిషియేట్ చేయాలన్నమాట. మేము ఎక్కడో చెప్పుకుంటున్నాం, ఏదో చూస్తున్నాం, ఇంకెక్కడో అక్కడే ఉన్నాను నేను, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, రాజ్యాంగం మాత్రం అలాగే ఉండాలి, ప్రెసిడెంట్ గాలిలో దీపంలో తిరుగుతూ మీరు ఎక్కడికో వెళ్ళిపోవటం ఏంటి, మేధావులు యథాతథంగా కొనసాగుతూ మీరు ఎక్కడికో వెళ్ళిపోవటం ఏంటి, ఏం వెళ్ళిపోవటం అది? ఎలా వెళ్తారు అలాగా? దేశం అంటే ఏమనుకుంటున్నారు, కాలం అంటే ఏమనుకుంటున్నారు, జాతీయ గీతంలో అధినాయకుడు అంటే ఏమనుకుంటున్నారు, అందరూ ఎందుకు లేచి నిలబడుతున్నారు, ఎందుకు నమ్ముతున్నారు ఈ సమాజాన్ని? ఆ సమాజం లేకుండా, గవర్నర్ల చేత కమిటీ అవనివ్వకుండా, ఇప్పుడు వచ్చి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రిపోర్ట్ లేకుండా మీరే మేధావుల్లాగా వ్యక్తులే నిర్ణయాలు తీసేసుకోవడం లాంటివి అరాచకాలకు పాల్పడి ఎంత దిక్కుమొక్కు ఉందా, ఎంత లెవెల్లో డ్యామేజ్ అయిందో మీకే తెలుసు. అది ఏమైనా ఎందుకు జరగాల? ఇప్పుడు కూడా బ్రేక్ తొక్కిన ఆగని బళ్ళ రెచ్చిపోవడమే మీరు చేస్తున్న తెలివి తక్కువతనం. ఇప్పటికీ మనుషులుగా ఉండటమే నన్ను మనిషిగా చూసుకుంటూ, నేనే అలా ఉన్నాను ఇలాగ ఉన్నానని చూసుకుంటూ, అలా ఎలా ఉన్నా మీరు మాట కనెక్ట్ అవ్వాలి. మాట కొద్దీ ముందుకు వెళ్ళాలి. మనం ఏదేమైనా మాట చూసుకోవాలి. ఎలా తిడుతున్నా కూడా, గబుక్కుని తిడుతున్నా కూడా మమ్మల్ని తిట్టకూడదని, ఎందుకు తిడుతున్నారు అన్నట్టు స్పందించడం రావాలి మీకు. ఏదేమైనా మాట చూసుకోవాలా. ఆ గొప్ప మాట మొదలు అలా చెడు మాటలు ఎందుకు? అలా ఏదన్నా మాట పరిగణించాలి. మాట పరిగణించి వ్యవహరించడం రావాలి. ఏదో మీకు నచ్చకపోతే ఇంకేదో చెప్పేస్తే నాకే కన్ఫ్యూజన్ ఉంది, కానీ కన్ఫ్యూజను అన్నీ ఒకేసారి తేలిపోతాయేంటి? ముందుకు వెళ్ళి కొద్ది తేలుతాయి. విశ్వవ్యూహంగా మారిపోయారు వాళ్ళు చిక్కబట్టడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వస్తుంది. ఒకేసారి ఎవరో చెప్పారు, ఏదో చేశారు, ఇలా మీకు ఇలా నచ్చాలి, ఇలా మాట్లాడేయాలి, ఇంకా ఇలా ఇంటర్వ్యూలు, ఇంకా హడావిడి, ఇంకా మనుషులు కొద్ది ఏదో మాట్లాడటం, ఇంకేదో చేయటం, మనిషి కోణం రద్దు చేసుకోవటమే మొదట మా వల్ల లాభం. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోవడమే మీకు మొదటి లాభం. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకొని మీరు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకోవాలా. అప్పటిదాకా ఈ ప్రపంచం ఇది కాదు. సూర్యచంద్రాది గ్రహస్థితులు మీరు కావు. మీరేం చేయండి? ఆధ్యాత్మికంగా ఉండండి, మామూలుగా ఉండండి, అనాచారంగా ఉండండి. ఎవరైనా సరే నన్ను కూడా మనిషిగా వెనక పట్టేసుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చిన మనిషికి ఏదో చేయాల్సి వస్తుంది. అది మన చేతిలోకి రాదు అలాగా. అందుకే మనలో ఏం మార్పు వచ్చింది? నాలోనే అతీతాన్ని పట్టుకోండి, మీరు మైండ్లీగా మారిపోండి. అందుకు సిస్టమ్ ఉపయోగించుకోండి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చేటట్టు ఎందుకు పెట్టాను అలాగా? మళ్ళీ మార్చుకోవాలి, మైండ్ సిస్టంలోకి రావాలి. అప్పుడే ఆ మార్పు వస్తుంది. కేవలం మనుషులకు రాదు, మైండ్ వర్షన్లోకి రావాలి. నన్ను మైండ్గా పట్టుకోవడం వల్ల మైండ్ వర్షన్ వస్తుంది. జాతీయ గీతంలో అధినాయకుడిగా ఆహ్వానించడం వల్ల మైండ్ వర్షన్లోకి వస్తారు. అప్పుడు ఊపిరి పీల్చుకోవాలా, అటు వెళ్ళాలి. అంతేగాని నేను నచ్చలేదు, ఇంకా అదే కాదు, ఇంకెక్కడో దేవుడు ఉన్నాడు, ఇంకెవరో గురువు గారు ఇక్కడ, ఎవరు పనికిరారు, మీకెవరు ఇంకోళ్ళ సలహా ఇవ్వకండి. మా మాట వినండి. మేధావులకు ఒక అడుగు తిట్టి చెప్పినా, మర్యాదగా చెప్పినా, మొదట మీరెవరు మనుషులు కాదు. జాతీయ గీతంలో అధినాయకుడిని పెంచుకోవాలి. మీరు అందరూ ఒకటై యునైటెడ్ చిల్డ్రన్గా మాత్రమే మీరు సర్వే అవ్వగలరు. ఇంటర్ కనెక్టెడ్ మైండ్గా మాత్రమే సర్వే అవ్వగలరు. వ్యాపారాలు, ఎంటర్టైన్మెంటు, సినిమాలు అన్నీ కూడా మైండ్లు కొద్ది నడుస్తాయి. మైండ్లు పెంచుకోవాలా. మనుషులే బతకూడదు. ఎలాగన్నా డబ్బు, ఎలాగన్నా పేరు, ఎవరి మీద పెత్తనం, ఎవరినో ఎదవలు చేయాలి, ఎవరినో పెద్దవాళ్ళు చేయాలి, ఎవరినైనా ఎలాగైనా తక్కువగా చూడాలి, ఎక్కువగా చూడాలి. ఇలా మీ వాళ్ళు, మీ కుటుంబం, మీ కులం ఎవరు లేరు అలాగ. ఇంకా అసలు ఇంకా ఏం పనికిరాదు. ఇంకా ప్రతి మాట చూసుకోవాలి. మనుషులు మాట వ్యవహారం చేయాలి. రహస్య పరికరాల వల్ల కూడా మీరు విడిపోతున్నారు. అరాచకం పెరిగిపోయింది. రైజ్ ఆఫ్ మిషన్స్ అన్నాను అప్పుడే. పెద్దతనాన్ని పెంచుకోకపోవడం వల్ల మనుషుల్లో మైండ్ కల్టివేషన్ సన్నగిలిపోయి మరీ యాంత్రికత్వం పెరిగిపోయింది. అటువంటి సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మైండ్లో కాపాడుతున్నాను. చేయకుంటే హరిరామ జోగయ్య గారికి అందరికీ మమ్మల్ని మహారాజుగా అధినాయక శ్రీమాన్ వారిగా శాశ్వత తల్లిదండ్రులు కూర్చోబెట్టి, వారు కూడా మా పిల్లలే, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ముద్రగడ పద్మనాభం గారు, మా క్యాస్ట్ వాళ్ళు, ఎవరు అందరూ అన్ని క్యాస్ట్ల వాళ్ళకి చెప్తున్నాను. మోస్ట్ సీనియర్ ముసలి వాళ్ళకి రాజారత్నం గారు అందరూ మాకు పిల్లలే. చిన్నపిల్లలు, దేవాంశ లాంటి చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు, నేను పేర్లు పెట్టిన వాళ్ళు, ఎవరు అందరి మీద అణువున మాటకే నడిపోయిన చూసారా, అలాని పట్టుకోవాలన్నమాట. ఆ వ్యూహం వస్తుంది. ఇంక మేము పెద్దవాళ్ళు అప్పుడు చేగూడ హరిరామ జోగయ్య గారు ఉన్నారనుకోండి, మా మీద తత్వస్వరూపంగా జ్ఞానం మా మీద చెప్పుకోవాలన్నమాట. పండితుల మీద కూర్చొని నాకు దండాలు పెట్టడం కంటే నన్ను మనసుతో పెంచుకోవాలన్నమాట. తల్లి తండ్రిని ఎలా చూశారో ఇద్దరిని కలిపి ఒక దగ్గర పెంచుకోవాలా.
అలా అలా ముసలోళ్ళు కూడా చెప్పండి. వీళ్ళకి ముసలోళ్ళు కూడా ఎవరు మరణించకూడదనమాట, అలా ఉండాలా. ట్రీట్మెంట్స్ పెంచుకోండి, వాక్ విశ్వరూపాన్ని పట్టుకోండి, అటు అటు వెళ్ళిపోదాం రండి. ఏం డౌట్ ఉంటే అడగండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.